హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ డిఎస్ఆర్ ట్రిక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో పేటిఎం యాప్లో పేటిఎం మర్చెంట్ అకౌంట్, పేటిఎం మర్చెంట్ క్యూఆర్ కోడ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరికైతే షాప్ అనేది లేదో సో వాళ్ళు కూడా పేటిఎం మర్చెంట్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఎందుకంటే పేటిఎం మర్చెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా మనకి చాలా క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మనం ఇందులో ఎక్కువ క్యాష్ బ్యాక్ కూడా ఎర్న్ చేయొచ్చు. కాబట్టి సో ఎవరైతే షాప్ ఉన్నవారు లేని వారు కూడా పేటిఎం మర్చెంట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. దీనికోసం మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ మనకి మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉంటే సరిపోతుంది. మనం ఈజీగా విత్ ఇన్ 5 minutesలో పేటిఎం మర్చెంట్ అకౌంట్ అనేది ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు పేటిఎం యాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి. పేటిఎం యాప్ ఓపెన్ చేశాక పైన మనకి ప్రొఫైల్ సింబల్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి కిందికి స్క్రోల్ చేస్తే బికమ్ ఏ మర్చెంట్ అని అయితే ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి గెట్ యువర్ ఆల్ ఇన్ వన్ క్యూఆర్ అని అయితే వస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. జస్ట్ మనకి ఇక్కడ వెరిఫై ఆధార్ అని అయితే అడుగుతుంది. మీకు ఒకవేళ డిజీ లాకర్ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి 1 minute టైం అయితే పడుతుంది. లేకుంటే ఇక్కడ మనం డిజీ లాకర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేటిఎం ఫర్ బిజినెస్ టు డిజీ లాకర్కి అయితే తీసుకెళ్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ డిజీ లాకర్ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి అన్ని డీటెయిల్స్ అయితే చూపెడుతుంది. లేకుంటే మనం డిజీ లాకర్లో సైన్ అప్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. తర్వాత మీరు మేలా ఫీమేలా ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో దాని తర్వాత ఇక్కడ సెట్ 6 digit సెక్యూరిటీ పిన్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ డిజీ లాకర్ ఆల్రెడీ ఉంటే ఇక్కడ సెక్యూరిటీ పిన్ అయితే అడగదు. ఒకవేళ లేకుంటే ఇక్కడ మీ పిన్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఏదో ఒక 6 digit పిన్ అయితే మీరు క్రియేట్ చేసుకొని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అలో పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు అలో చేసిన తర్వాత మళ్ళీ మీరు సైన్ అప్ కోసం మళ్ళీ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. సో మీ ఆధార్ నంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ అయితే వస్తుంది. సింపుల్గా ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది. సో మీరు సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు ఇంతకుముందే డిజీ లాకర్ క్రియేట్ చేసి సెక్యూరిటీ పిన్ కనుక మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ మై పిన్ అని అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి సింపుల్గా మీ ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మళ్ళీ సెక్యూరిటీ పిన్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత డన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సెల్ఫీ కేవైసీ అనేది అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ క్లిక్ సెల్ఫీ పైన క్లిక్ చేసి మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. సో సెల్ఫీ వచ్చేసి చాలా క్లియర్గా అయితే ఉండాలి. సో అప్పుడైతే మన అకౌంట్ అనేది అప్రూవ్ అయితే అయిపోతుంది. వన్స్ మీరు సెల్ఫీ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో మన బిజినెస్ కేటగిరీ అయితే ఇవ్వాలి. మీకు ఒకవేళ షాప్ ఉంటే మీ షాప్కి సంబంధించిన బిజినెస్ అయితే ఇవ్వచ్చు. లేకుంటే మీరు ఫ్యూయల్ వాలెట్ అయినా ఇవ్వచ్చు. లేకుంటే ఇక్కడ రెస్టారెంట్ ఫుడ్ అని ఉంది కదా, సో దానికి సంబంధించిన ఏదో ఒకటి మీరు ఇక్కడ పెట్టేసిన తర్వాత ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ అయితే అడుగుతుంది. సో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ దాన్ని మళ్ళీ రీఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి యాడ్ బ్యాంక్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన లొకేషన్ అయితే అడుగుతుంది. ప్రజెంట్ ఎక్కడైతే అకౌంట్ అయితే ఓపెన్ చేశారో ఆ లొకేషన్ అయితే మీకు అడుగుతుంది. సింపుల్గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ విధంగా అయితే వస్తాయి. సెండ్ ఫర్ ఏ వెరిఫికేషన్ అని ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ గో హోమ్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మనకి ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత మన అకౌంట్ అనేది కంప్లీట్గా అప్రూవ్ అయితే అయిపోతుంది. వన్స్ మన అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మనకి పేటిఎం ఫర్ బిజినెస్ అనే సపరేట్ యాప్ అయితే ఉంటుంది. సో దాన్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకుంటే మన పేటిఎం యాప్లోనే సపరేట్ బిజినెస్ సెక్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా పేటిఎం యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ పైన క్లిక్ చేశాక పర్సనల్ అని అయితే ఉంటుంది. దాని పక్కకే మనకి బిజినెస్ అని అయితే ఉంటుంది. సింపుల్గా బిజినెస్ పైన క్లిక్ చేశాక మన బిజినెస్ అకౌంట్ అయితే వస్తుంది. మన క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడే కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చేసే పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ కూడా ఉంటాయి. సింపుల్గా పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ రోజు వచ్చిన పేమెంట్స్ అయితే కనబడతాయి. సో వాటిని మనకి నెక్స్ట్ డే అయితే సెటిల్ అయితే అవుతాయి మన బ్యాంక్ అకౌంట్లోకి. లేకుంటే మనం వాటిని వెంబడే అయితే మనం సెటిల్మెంట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ బ్యాంక్ సెటిల్మెంట్ పైన క్లిక్ చేస్తే మనకి వెంటనే అక్కడ సెటిల్ నో అని అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మన అకౌంట్కి అయితే వెంటనే అమౌంట్ అయితే యాడ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి పేటిఎం మర్చెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా చాలా రకాల ఆఫర్స్ అయితే వస్తుంటాయి. సో రెగ్యులర్గా పేటిఎం ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో వారు తప్పకుండా పేటిఎం మర్చెంట్ క్యూఆర్ కోడ్ అకౌంట్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో చాలా రకాల ఆఫర్స్ అయితే వస్తుంటాయి. సో వాటన్నిటిని నేను టెలిగ్రామ్లో అప్లోడ్ అయితే చేస్తుంటాను. కాబట్టి సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.